ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి మనం విచారం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఓం జపం చేస్తున్నాం కదా, ఈ జపము చేసిన తర్వాత లాస్ట్కి వస్తాం కదా, జపం చేసేసిన తర్వాత మళ్ళీ సైలెంట్గా కూర్చుంటాం కదా, అప్పుడు మంత్రం గింత్రం చెప్పకుండా గమనం కూర్చుంటామే, అది ధ్యానం. అంటే అక్కడ మంత్రం చెప్పాలని అనిపిస్తుందా మీకేమైనా? మంత్రం చెప్పాలని అనిపించదు, ఆ భావనలో అట్లా ఉండిపోవాలనిపిస్తుంది. ఆ భావనలో అట్లా భావన అనేది వస్తుంది. అది మనకు అభ్యాసం కావాలి. ఇది అభ్యాసం బాగా అయితే అప్పుడు ధ్యానం గురించి నేను చెప్తా. ఇది అభ్యాసం కావాలి మొదట. అంటే చెప్తూ ఓం, దీంట్లో ఓం చెప్పేటప్పుడు ఓ ఇట్లా చెప్తారు. అది చెప్తే ఈశ్వర భావం నీకు రాదు. ఇంకొంతమంది ఓం 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 ఓం, అది ఈశ్వర భావం రాదు. ఏకమాత్ర కాలమని, ద్విమాత్ర కాలమని, త్రిమాత్ర కాలమని ఉన్నాయి. మనం చెప్తా ఉండేది త్రిమాత్ర కాలం. అంటే ఓంకారమును 3 మాత్రలతో కలిపి చెప్పాల్సి ఉంటుంది. నేను చెప్పేది డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ ఏంటంటే మీరు చేస్తాండే పొరపాట్లు నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా, గ్రహించండి. ఎందుకంటే ఈశ్వర భావాన్ని పొందాలంటే నేను ఓంకారం గురించి, జపం చేసేదాన్ని గురించి స్వామీజీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓం ఇట్లా చెప్పు అని అన్నారు. కొంతమంది ఏం చేశారంటే
ఓ ఇట్లా పైకి చెప్పుకొని రా అన్నారు. నాకేం కలగల దాని నుంచి. ఓం అది నాకు గలగల. మీరు మీరు చేస్తూ ఉండే దాంట్లో లోపాలు ఉన్నాయి, అది నేను చెప్తా ఉన్నా, గుర్తించండి. తేలికగా రావాలి. ఓం ఓం. ఇప్పుడు సహజంగా మనం మాట్లాడతాం చూడండి, ఆ సహజంగా వచ్చినట్లుగా ఇక్కడి నుంచి సహజంగా రావాలి. అర్థమవుతుందా? ఏమనుకోవద్దు, నేను నిన్ను లేపినాను అది, అంతేగాని వేరే ఏం కాదు. అవును, ఆడ ఎందుకనాలంటే అకార ఉకార మకారములను చెప్పేటప్పుడు ఆడ 3 వచ్చేసినాయి. మళ్ళీ అర్ధమాత్ర ఒకటి ఉంది. అర్ధమాత్ర అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఆ ఊ మా సరిపినాయి. మళ్ళీ తురియం ఒకటి ఉంది. ఆ తురియం అనేది ఈ 3 కలిసి ఉంది, కానీ ఈ 3 కాకుండా ఉంది. అది ఎట్లుంటుంది అనేటువంటి భావనకు పోతే తురియం అంటే ఆత్మస్వరూపం. తురియం అంటే ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం ఎప్పుడుంది? ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. జాగ్రత్త అవస్థలోనూ ఉంది, స్వప్నావస్థలోనూ ఉంది, సుషుప్తిలోనూ ఉంది. ఈ 3 ఉండి 3 సంబంధం లేకుండా ఉంది, కానీ 3 ప్రకటింపజేస్తూ ఉంది. అది తురియం. దాన్నే అర్ధమాత్ర అంటారు. 3 సంబంధ పడకుండా ఉంది. ఈ 3 దాని వలననే ఇవి పనిచేస్తున్నాయి. ఏవి? ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ 3 దాని వలన పనిచేస్తున్నాయి. అది ఆ అంటే జాగ్రత్త అవస్థ, ఉ అంటే స్వప్నావస్థ, మా అంటే సుషుప్తి అవస్థ. ఇప్పుడు మనము అక్కడికి 3 అవస్థలు వచ్చేసినాయి. మనం ఇప్పుడు చెప్తున్నాం చూడు, అక్కడ చెప్తున్నామంటే ఆ 3 అవస్థలను ఇక్కడ అందుకని నేను మొదలు పెట్టేటప్పుడు చెప్పిన సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, ఇదంతా చెప్పినాం కదా. కాబట్టి ఆ భావనతో ఇప్పుడు ఇక్కడ ఓం అంటున్నాం. తర్వాత అంతా అయ్యింది, కానీ ఇంతవరకు సరిపోలేదు. మరి ఇంకేంటి? ఇంకా ఓంకారం పూర్తిగా చెప్పినట్లు అయిందా అంటే చెప్పలేదు. మరి ఇంకేంటి? అది ఏదుందో అన్నింటికీ ఆధారంగా ఉండి, అన్నింటితో సంబంధపడకుండా ఉండి నిర్మలంగా ఏదైతే ఉందో అది ఉందే, అది తురియం. అదే చెప్తున్నా, అది ఉందే, దానిని ఎట్లా ఉంటుంది అది, దానిని అది ఎట్లా ఉంటుంది అది అనంటే అది చెప్పడానికి వీలు కాదు. చెప్పడానికి వీలు కాని దానిని ఇప్పుడు ఆ భావనలోకి వచ్చేటప్పటికి మనస్సు 3 చెప్పింది ఓం అని. ఇప్పుడు ఆ వెనకాల ఉండేదాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, చెప్పడానికి వీలు కావట్లేదు. మీరు తీయగా ఉండేటువంటిది నోట్లో పెట్టుకున్నారని అనుకోండి, తీయగా ఉంది నోట్లో పెట్టుకున్నారు. అది ఇంతవరకు మీరు ఎప్పుడు ఆ రుచి మామిడి పండు తినడానికి తీసుకున్నారు, కట్ చేసి తిన్నారు. కట్ చేసి నోట్లో పెట్టుకుంటేనే ఆ టేస్ట్ ఎట్లుందంటే ఇంతవరకు ఎప్పుడు అంత టేస్ట్ పల్లా. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మీ ఫీల్ ఎలా వస్తుందంటే ఒక్కసారిగా ఏమవుతారంటే ఆ టేస్ట్ అంతా ఇది చూసేటప్పటికి కళ్ళు మూసుకుంటారు. ఒక్క క్షణకాలము కన్నులు మూతపడతాయి, దాన్ని ఆస్వాదిస్తారు. కన్నులు మూతపడతాయి, ఆటోమేటిక్గా కన్నులు మూతపడతాయి. టేస్ట్ అయినటువంటిది వచ్చి నోట్లో పడినప్పుడు
అదేవిధంగానే ఈ చింతపండు పుల్లగా ఉంటుంది కదా, అది నోట్లో పెట్టుకున్న వెంటనే పుల్లగా ఉంటుంది. ఆ పుల్లదనానికి కూడా కన్నులు మూతపడతాయి ఆటోమేటిక్గా. అంటే ఆ భావనలోకి వెళ్ళిపోయిందన్నమాట నీ మనస్సు. ఇక్కడ ఈ భావనలోకి వెళ్ళిపోయినప్పుడు, చిన్న చిన్న భావాల్లోకి వెళ్ళిపోయినప్పుడే నీ యొక్క కన్నులు మూతపడతాయి. ఇంకా రతిలో పరాకాష్ఠను పొందినప్పుడు కన్నులు మూతపడతాయి, శరీరము రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ అయిపోయి అలాగ సైలెంట్గా ఉండిపోతుంది. ఆ భావన వస్తుంది. అంటే నీవు పొందిన అనుభవమును ఆ మనస్సు ఏమవుతుందంటే కొంతసేపు అక్కడ పోయి విహరిస్తుంది, ఆ భావనలో విహరిస్తుంది. అట్లా అప్పుడు నువ్వు ఏది దానికి అవసరం లేదు. నువ్వేదన్నా ఇబ్బంది కలిగిస్తే కూడా దానికి బాధ అనిపిస్తుంది, దానికి ఇబ్బంది అనిపిస్తుంది. దానిని ఈ చిన్న చిన్న విషయముల యందే నీ యొక్క మనస్సు దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని చెప్పడానికి వీలు కావట్లేదు. అందుకని మనస్సు ఏమైపోతుందంటే సైలెంట్గా అయిపోతుంది, ఆనందంగా. అట్లాంటిది ఇప్పుడేమైపోయిందంటే ఇవన్నీ కొంతసేపు ఉండిపోయేటువంటివి, ఆ తురీయం అనేది ఉందే, తురీయం అనేటువంటిది అది వచ్చింది కాదు, పోయింది కాదు. అది ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి వీలు కాదు. దానిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మనస్సు. దాంట్లోకి మనస్సు వెళ్ళిపోతే అప్పుడు అది ఎట్లా ఉంటుంది అంటే అది చెప్పడానికి వీలు కాదు. అది చెప్పడానికి వీలుగాని దాన్ని అనుభవించేదానికి అది ఆ ఎక్స్ప్రెషన్ పోనీలే అంటే ఈ సౌండ్ మన గాలి వెళ్ళిపోతుంది చూడు, గాలి వెళ్ళిపోవాలి, మనస్సు కూడా ఏమవుతుందంటే వెళ్ళిపోని. గాలి వెళ్ళిపోవాలి, మనస్సు కూడా వెళ్ళిపోవాలి. అంటే మనస్సు వెళ్ళిపోవడం అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందని కాదు, అది అణిగిపోతుంది. లోపల మనస్సును ఏం చేయాలంటే గాలితో పాటుగా విడిచిపెట్టాలి, గాలితో పాటుగా మనస్సు కూడా విడిచిపెట్టాలి. మనస్సు కూడా గాలితో పాటుగా వెళ్ళిపోతుందంటే నీ ఆలోచనలన్నీ కూడా లేకుండా వెళ్ళిపోతాయి. అంటే ఆలోచనలు అనేటువంటివి లేని స్థితి అనే దాంట్లోకి పోతుందన్నమాట మనస్సు. అర్థమవుతుందా? మనస్సు ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్ళాలి. మనం పంపిస్తున్నాము ఇప్పుడు దాని ప్రయత్నము చేత, మన ప్రయత్నము చేత ఆ మనస్సును ఆలోచనలు లేని స్థితికి పంపిస్తున్నాము. అది ప్రయత్నం చేస్తున్నాం, అది ప్రయత్నంతో చేసేది ఇప్పుడు ఇక్కడ దాన్ని ఓం చేత చేస్తున్నాం. అట్లా చేస్తూ వస్తే అందుకే 18 సార్లు మనం చేసేటప్పటికి ఏమవుతుందంటే మనస్సు కొద్దిగా శాంతిస్తుంది. శాంతించేయమంటే కొంతసేపు అట్లే కూర్చుందాం, కళ్ళు తెరవకుండా ఉందాం అని అనిపిస్తుంది. అనిపించదా? అట్లా అనిపించాలా. అట్లా అనిపిస్తే మనం కరెక్ట్గా చేస్తున్నామని అర్థం. చిన్నగా ఓం అట్లా అనిపిస్తే మనం కరెక్ట్గా చేస్తున్నాం. ఒకవేళ అనిపించలేదని అనుకో, ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఓం చెప్పకూడదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది పెరుగుతూ ఉంది. ఓం చెప్పకూడదు. అట్లా చెప్తే నీకు అనుభవం రాదు. నీకు ఈశ్వరానుభవంలోకి రావాలన్నా వద్దా? నువ్వు చెప్పేదానిని బట్టే నీకు ఆ అనుభవం పోవడం జరుగుతుంది. నువ్వు ఇక్కడ అట్లా ఎందుకు చెప్తావు తెలిసినా, నీ మనసులో ఉండే సంస్కారాలను బట్టి నీకు ఇక్కడ అది చెప్పినా రాదు.
నీ వెనకాల ఉందే సంస్కారాలు, దాన్ని బట్టి రాదు. ఇప్పుడు ఈ ఈ ఈ సత్సంగంలో కూర్చొని చెప్పినప్పుడు నీ మనస్సు చేత ఒకసారి భావిస్తే నీ సంస్కారాలు కూడా కొంతసేపు వారగాపోతాయి. అందుకు సత్సంగం అవసరం. సత్సంగంలో ఇవి చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనస్సుకు పట్టి, అంటే ఆ దోషాలన్నీ కూడా అట్లా దూరంగా పోయి ఇప్పుడు ఇక్కడ మనకు పడుతుంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానేనండి. తిరుమలకు దర్శనానికి వెళ్ళారు ఏమండి, వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లో ఉండే ఫోటోను వెంకటేశ్వర స్వామి, మీ ఊరిలో ఉండేటువంటి గుళ్ళో ఉండే వెంకటేశ్వర స్వామి, మరి తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి ఏమైనా తేడా ఉందా? కానీ మీరు తిరుమలలోకి వెళ్ళినప్పుడు తిరుమలలో మీ మనస్సు కూడా ఏమవుతుందంటే ఒక విధమైనటువంటి అనుభూతిని పొందుతుంది. ఇలా అనుభూతిని ఎందుకు పొందుతూ ఉన్నది అంటే, నీ మనస్సుకి మీ ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి యందు ఉండే భావనకి, మీ ఊరిలో ఉండే వెంకటేశ్వర స్వామి యందు ఉండేటువంటి భావనకి, తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి యందు ఉండేటువంటి భావనకి చాలా తేడాలు ఉన్నాయి. నీ మనసులో తేడా ఉంది. అది వెంకటేశ్వర స్వామిలో తేడా కాదు. తేడా ఎక్కడుంది? నీ మనస్సులో ఉంది. తర్వాత అక్కడ పరిస్థితి ఏంటంటే, అక్కడ వేదాధ్యయనము జరుగుతుంది, అక్కడ నియమములను పాటిస్తారు. అందువలన ఏమవుతుందంటే అక్కడ సత్వగుణము అభివృద్ధిలో ఉంటుంది. ఆ వాతావరణం అంతా కూడా ఎట్లుంటుంది? సత్వగుణము అభివృద్ధిలో ఉంటుంది. ఆ వాతావరణము సాత్వికమైనటువంటి విధానంలో ఉంటుంది. ఋగ్వేద పారాయణం ఉంటుంది, యజుర్వేద పారాయణం ఉంటుంది, సామవేద పారాయణం ఉంటుంది, అథర్వణ వేద పారాయణం ఉంటుంది, అన్ని వేదముల పారాయణం ఉంటుంది. ఇప్పుడు సామవేద పారాయణం దగ్గరికి వచ్చేటప్పటికీ అహమన్నమహమన్నం అహమన్నాదో అహమన్నాద. ఇది విన్నారా? ఇట్లాంటిది తిరుమలలో విన్నారా? ఇట్లాంటిది ఈ పారాయణం చూసి ఇది సామవేదంలో వస్తుంది. ఈ సామవేద పారాయణంలో ఏమైపోతుందంటే అంటున్నారే, దీనిలో అనేటప్పటికీ ఈ మనస్సు ఏమైపోయిందంటే మహర్షులుగా ఉండేటువంటి వాళ్ళు భగవద్భావనలోకి వెళ్ళారు. ఇట్లా ఇప్పుడు మనం చేస్తున్నామే, ఓమని చేస్తున్నామే, అలా ఓమని చేసినప్పుడు ఏమైపోయిందంటే ఈ మనస్సు ఆ భావనలోకి వెళ్ళిపోయింది. ఏ భావనలోకి? తురీయ భావనలోకి వెళ్ళిపోయింది ఆ మనస్సు. ఆ తురీయ భావనలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ మనస్సు ఏమైపోయిందంటే ఆ భావాన్ని వర్ణించడానికి కుదరట్లేదు, దానికి అది ఉండలేకపోతుంది. అది ఆ మనస్సు ఉండలేకపోతుంది. ఇప్పుడు మామూలుగా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఈ పిల్లోళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఈ సినిమాలు చూస్తారని అనుకోండి, వాళ్ళ ఫేవరెట్ సినిమా ఏదో రిలీజ్ అవుతుంది, దాన్ని చూస్తారనుకోండి. ఆ సినిమా చూసి వాడు ఎగరతా అంటే వీడు ఎగరతాడు, వీడు ఎగిరి గంతులేస్తూ ఉంటాడు. ఎందుకు? వాడు దాంట్లో లీనమైపోయి వాడు ఆ ప్రభాస్దేదో వస్తుంది, ఆ ప్రభాస్దేదో వస్తే వీడు లీనమైపోతాడు. నిన్ననో మొన్ననో ప్రభాస్ పుట్టినరోజు అంట. ఈ ఆడోళ్ళు కూడా ప్రభాస్ని గురించి పెట్టుకున్నారు. ప్రభాస్ ఏమండి మొగుడున్నాడండి. మొగుడుంటే కూడా ఏం చేస్తాడంటే ప్రభాస్ని స్టేటస్లో పెట్టి, ప్రభాస్ బర్త్డేని పెట్టి ప్రభాస్ను వీళ్ళు పొగడుతూ ఉంటారు. అంటే వీడి మనస్సులో, ఈమె మనస్సులో ఎవరున్నారు? మొగుడు కాదు, ప్రభాస్ ఉన్నాడు. చూడండి ఎట్లా ఉందో. అంటే ఈ మనస్సు ఏమైపోయింది? ప్రభాస్ పైకి లీనమైపోయింది. ఒక ఆముంది, నేను తిరుపతిలో చూసినాను. చిరంజీవి సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాకి ఆమె పోకపోతే, మొదటి రోజు పోకపోతే అన్నము నీళ్ళు తిందో, వేరే వాళ్ళతో మాట్లాడదు,
మొగుంతో కూడా మాట్లాడదు. నిజంగా ఆమెను ఏమన్నా కూల్ చేయాలంటే కన్నా వాళ్ళ మొగుడు చిరంజీవిని గురించి కొంచెం మాట్లాడితే ఆమె కూల్ అయిపోతుంది. అంటే ఎంత ఇది చూడండి, అంటే ఎంత చిరంజీవి అంటే ఎంత అభిమానం పెట్టుకొని ఉందో చూసుకోండి. నేను డైరెక్ట్గా చూసిన విషయాలు చెప్తున్నా, చూడని విషయాలు నేను చెప్పాల్సిన పనిలా. కాబట్టి ఆ ఇష్టమైన వ్యక్తుల యందు మనస్సు పడిపోయి ఆ పాట ఏదైనా వచ్చిందని అనుకోండి, ఆ పాటలో వీళ్ళు లీనమైపోయి ఆ ప్రకారంగా ఎగరతారు. నేను ముదిగుబ్బలో ఉన్నప్పుడు ఒకతను నాగేశ్వరరావు అభిమాని. అతనేంటంటే నాగేశ్వరరావు పాటలన్నీ పెట్టుకొని ఉదయం పూట సాయంకాలం పూట వాకింగ్ పోతాడు. ఈ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పైన పోతాడు. బాగా గట్టిగా పెట్టుకొని ఆ పాటలు ఈయన కూడా పాడుతూ చెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది, ఈయన ఇట్లా యాక్షన్ చేస్తూ పోతాడు. ఈయన మీ చుట్టుపక్కల ఎవరున్నారు ఏంది అనేటువంటిది ఆయనకు అంత లీనమైపోతాడండి. అంత లీనమైపోయేసి 2 సార్లు తిరిగి మళ్ళీ ఒక జాగాలో కూర్చొని ఆడబెట్టి ఆ ఫోన్లో సౌండ్ గట్టిగా పట్టుకొని ఈయన తపలా కొడుతూ ఈయన పాడతాడండి. అంటే ఏమైపోతున్నాడు ఇప్పుడు, దాంట్లో లీనమైపోతున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తాను నేను, ఆ పాటలు నాకు వచ్చినా మనస్సు అందులో లీనమైనట్లుగా వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో లీనమవుతున్నారు. అవంతా సత్యమైనటువంటివి అనేటువంటిది జాగ్రత్త అవస్థలో ఉండేటువంటివి కొన్ని అయితే, స్వప్నావస్థలో ఉండేటివి కొన్ని అయితే, సుషుప్తి అవస్థలో ఉండేటువంటివి కొన్ని. ఈ మూడింటిని కూడా చూస్తూ మూడింటితో సంబంధపడకుండా ఉండేటువంటిది ఏదైతే ఉందో దాంట్లోకి మనస్సును పంపిస్తున్నాం ఇప్పుడు మనం. ఆ మనస్సు అడిగిపోతే ఇంకెట్లుండాలి చెప్పండి, దాన్ని చెప్పడానికి వీలవుతుందా? ఆ చెప్పడానికి వీలుగాని తత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అది చెప్పడానికి వీలు కాని దాన్ని అని చెప్తా ఉంది ఇప్పుడు ఇక్కడ. అలా చెప్పేమవుతుందంటే అది కూడా కాదు అని చెప్పేసి సైలెంట్ అయిపోతుంది. సైలెంట్గా కూర్చోబెడుతుంది. ఇప్పుడు శబ్దం లేదు, మనస్సు ఉంటుంది, గాలి పీల్చుకోవడం వదలడం జరుగుతూ ఉంటుంది. నేను చెప్పేది ఏమన్నా మీకు అర్థమైతే తెలుస్తుంది. గాలి మళ్ళీ పోవడము రావడము, గాలి దానంతట అదే పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. శ్వాస మీద ధ్యాస ఇదేమన్నా, ఇది ధ్యానం అంటే. ధ్యానంలోకి ఇట్లా రావాలా, శ్వాస మీద ధ్యాస కాదు ఇక్కడ. శ్వాసపాటికి శ్వాస జరుగుతూ ఉంటుంది, తను ఆ భావనలో ఉండిపోతాడు, సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడేమనిపించట్లేదు, తెలుస్తూ ఉంటుంది. శరీరం అంతా తేలిగ్గా ఉంటుంది, శరీరం తేలిగ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. వర్ణించడానికి వీలు కాదది, దాంట్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మనస్సు. అయితే తెలుస్తూ ఉంటుంది, ఎంత శాంతిగా ఉంటుందంటే అంత శాంతిగా ఉంటుంది. అది నిజమైనటువంటి నీ స్థితి. అలా నిరంతరము ఉండుట అది జీవన్ముక్తి. అది నిరంతరము ఉండుట జీవన్ముక్తి. అర్థమైందా? ఇలా ఉండి విషయంలోకి మళ్ళా మనస్సు అనేటువంటిది చూస్తూ ఉన్నా కూడా విషయాలు ఇవంతా సత్యమైనవి కాదు, ఇవంతా భ్రమ, ఇది భ్రమ. నిన్ననేమో చెప్పుకున్నాం అనుకుంటా, అదంతా భ్రమ అనేటువంటిది. శరీరము భ్రమ, విషయాలు భ్రమ, ఇదంతా భ్రమ అనేటువంటి స్థితి ఏది ఉంటుందో అది జీవన్ముక్త స్థితి. అర్థమైందా? అది ఆ స్థితి రావడం కోసం లోపల ఉండే మనసులో ఉండేటువంటి సంస్కారాలన్నీ కూడా ఏమైపోతాయంటే నీకు ఈ భావన వచ్చే కొద్దికి ఆ శాంతి అనేటువంటిది నీకు అనుభవం అయ్యేటప్పటికీ నువ్వు జపం చేసి ఇంకా లేచేదానికి బుద్ధి పట్టుకుంటా నువ్వు కూర్చుంటేస్తావు. అట్లాగా
అన్నం తినాలనిపించదు, ఆకలి అనిపించదు, దప్పి అనిపించదు, చివరికి ఎవరినైనా చూద్దామని కూడా అనిపించదు, లేద్దామని కూడా అనిపించదు, లేద్దామని కూడా అనిపించదు. ఇది జపం చేసి నువ్వు ధ్యాన భావంలోకి రావడం జరగాల. ఇది చేస్తూ వస్తే ఇది అనుభవం అవుతూ వస్తే అప్పుడు ధ్యానములో నిలవడం అనేటువంటిది, దాన్ని మళ్ళీ సహజంగా రావడం అనేటువంటి దానికి మళ్ళా నెక్స్ట్ వేరే వస్తుంది. దాన్ని ఎట్లా అనేటువంటిది మళ్ళీ చూస్తాం. అర్థమవుతుందా? అందుకని ఓం చెప్పేటప్పుడు చాలా జ్ఞాన దృష్టితో మన మనస్సును ఒక స్థితికి తెచ్చుకొని చెప్పాలి. లోపల ఉండేటువంటివి అవి ఏమన్నా కానిలేండి, అన్ని సంస్కారాలు పోతాయి. నీకు శాంతి అనేటువంటిది వచ్చేస్తుంది, అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఓం ఇది ఖచ్చితంగా చేయాలి. ఓం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. అది ఎవడెవడు ఎంతసేపు చేస్తాడో, ఎలా చేస్తాడో అనేటువంటిది వాడికే ఉంటుంది. వాడు ఎంత బాగా చేసుకుంటే వాడు అంత తొందరగా శాంతిని పొందుతాడు. వాడు ఎంత తొందరగా చేయలేదు అంటే అంత తొందరగా శాంతిని పొందడు. మోక్షం పొందుట ఎప్పుడు? మోక్షం ఉంది సూక్ష్మంలో ఉంది మోక్షం అంటారు చూడండి. మోక్షం ఎప్పుడుంది? ఎప్పుడో కాదు, ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది అంటే ఎట్లుందనంటే ఇట్లా ఉంటే ఇప్పుడే మోక్షం, ఇట్లా లేకపోతే ఇది వచ్చేంతవరకు నీకు మోక్షం లేదు. చూడండి ఎట్లా ఉంది. ఇది అనుభవం అనేటువంటిది. పైన ఉండేటువంటి వాడో లేదా పక్కలో ఉండేవాడో ఎవడో ఒకడు నీకు ఈ స్థితికి తీసుకొచ్చేదానికి కుదరదు. ఇక్కడ మనం చెప్తున్నామే కానీ మిమ్మల్ని ఆ స్థితికి నేను తీసుకురాగలనా? చెప్పడం జరుగుతుంది, దాన్ని పట్టుకొని చేయాల్సింది ఇప్పుడు ఎవరు? మనమే. ఎవరికి వాళ్ళే చేయాల్సి వస్తుంది. భగవంతుని పైన పెడితే అనేదానికి చిరంజీవి శాశ్వతం కాదనేది రావాలి కదా, అది జాగ్రత్త అవస్థ అనేది రావాలి కదా. అది జాగ్రత్త అవస్థకు సంబంధించింది. జాగ్రత్త అవస్థలో ఒకానొక విషయం అది అనే వివేకం రావాలి కదా నీకు. అనే వివేకం రాకపోతే ఆమెకు చిరంజీవి మీద ఉంది, ఇంకొక ఆమెకు ప్రభాస్ మీద ఉంది, ఇంకొక ఆమెకు డబ్బుల పైన ఉంది, ఇంకొక ఆమెకు అలంకారం చేసుకుంటే దాని మీద ఉంది, ఇంకొక ఆమెకు హెయిర్ స్టైలిష్ మీద ఉంది, ఇంకొక ఆమెకు డ్రెస్సుల మీద ఉంది, ఇంకొక ఆమెకి శరీరాన్ని సౌష్ఠంగా పెట్టుకోవాలని ఉంది, ఇంకొక ఆమెకి అట్రాక్షన్గా కలగాలని ఉంది. వేసుకునే డ్రెస్సులు పై నుంచి కింది వరకు ఒకే షూట్ అంటే చివరికి ఈ నెయిల్ పాలిష్ కూడా చూసుకోండి. కింద చెప్పులు ఏది వేసుకుంటారో, చెప్పులు, షూ, దానికి వేసుకుంటే సాక్సులు, కట్టుకుంటే చీర, దాని లోపల ఉండేటువంటివి, దాని తర్వాత పైన ఉండే శరీరంలో పైన వేసుకుంటే బ్లౌజ్, జాకెట్ ఏందో వేసుకుంటారు. దానికి లోపల దానిపైన ఇంకా వాళ్ళు వేసుకుంటే గ్లాసెస్, లిప్స్టిక్ పెట్టుకుంటే బొట్టు, ఈ హెయిర్ స్టైలిష్, దానికి హెయిర్స్కి పెట్టుకుంటే పిన్స్, ఆ హెయిర్ వెనకాల ఇడిచిపెట్టి, నేను ఏం చెప్తాను అనుకుంటారు తెలుస్తున్నారు మీరు? ఇదేం తమాషా అనుకుంటున్నారా? బయట ఉండే విషయాలపైన నీ మనస్సు పోతుందండి. లేడీస్కి అట్లా పోవచ్చు, మనసుకి ఇంకొక విషయం మీద పోతుంది. మగవాడికి ఇంకొక విషయం మీద పోవచ్చు, ఒకడికి ధనం మీద పోవచ్చు, ఒకటి ధాన్యం మీద పోవచ్చు, ఇంకొకటికి కార్ల మీద పోవచ్చు, ఇంకొకటికి ఐశ్వర్యం మీద పోవచ్చు, ఇంకోటి అనుభవించే దాని మీద పోవచ్చు. ఇవంతా జాగ్రత్త అవస్థకు సంబంధించినటువంటి విషయాలు, కానీ వీటిపైన నాకు అవసరం లేదనేటువంటి వివేకం కావాలా. ఆ వివేకం వస్తే అప్పుడు నిలుస్తుంది. ఇక్కడ కూర చేసేది కాదు, ఇక్కడ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ చేస్తే ఈ మనస్సుకి నీకు అది కలగడం అనేటువంటిది ఈజీగా కలుగుతుంది. అంతెందుకండి, మీరు ఆశ్రమంలో ఇప్పుడు చేశారు కదా, ఇప్పుడు మీకు కలిగింది కదా, ఈ అనుభూతి మీ ఇంటిలో చేయండి, మీకు కలుగుతుందేమో చూసుకోండి కావాలంటే. కావాలంటే ఎందుకు కలగదు తెలుసా? ఇక్కడ సాత్విక భావన ఉంది. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దగ్గర కంటే కూడా నీకు ఇక్కడ సాత్విక భావన ఎక్కువ ఉంది ఇక్కడ. కాబట్టి నీకు ఇక్కడ ధ్యానం,
అక్కడ క్షణకాలం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామిని చూసినంత సమయం ఎంతసేపు ఉంటుంది? 2-3 సెకండ్లు కలుగుతుంది. నీకు ఇక్కడ అట్లా కాదు, నీకు ఇక్కడ కొంతసేపు ఉంటుంది. ఇక్కడ అర్థమవుతుందా? ఎందుకంటే సాత్విక భావన అనేటువంటిది ఏది ఉందో, ఆ సత్వభావన అనేటువంటి దాని యొక్క ప్రభావం బాగా పరిఢవిల్లినప్పుడు అప్పుడక్కడ అది ఆ అనుభవం కలుగుతుంది. దాన్ని పెంచుకోవాలి మనం. అందుకే నేనేం చెప్పాను, మీ ఇంటిలో ఉండే వాళ్ళను కూడా తీసుకురండాయా అని చెప్పాను. కనీసం గ్రూపులో యాడ్ చేయండి అయ్యా, వాళ్ళని అక్కడన్నా వినమని చెప్పండి ఒకసారి. అంటే నేను ఒకటి చెప్తానండి, నేను అందుకే మీకు చెప్తూ ఉంటాను, భిక్ష తీసుకొచ్చినప్పుడు మీ ఇంటిలో ఉండేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటిది ప్రమేయం లేకుండా ఆ భిక్ష నేను తింటే నాకు ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందండి? అందుకని నేను చెప్తాను, మీరు వస్తున్నారు కాబట్టి మీ దగ్గర నుంచి కొద్దిగా స్వీకరిస్తున్నాను. మిగతాది నేను దీక్ష తీసుకున్న తర్వాత చూద్దునండి మీకంతా ఎట్లా చెప్తాను నేను. అప్పుడు చెప్పే విధానం ఇంకా మారిపోతుంది. అంటే నా మనస్సు ఇప్పుడు నా మానసిక పరిస్థితి ఉంది కదా, ఇప్పుడు చెప్తున్నటువంటి మానసిక పరిస్థితికి దీక్ష తీసుకున్నప్పుడు ఉండే మానసిక పరిస్థితికి తేడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఆ మానసిక పరిస్థితి ఇప్పుడు నాకు లేదు, నాకు ఆ మానసిక పరిస్థితి ఇప్పుడు లేదు. అది దీక్ష తీసుకున్న తర్వాత వస్తుంది. అయితే దానికి ప్రాక్టీస్ నేను అదే అనుకున్నా. స్వామీజీ నాకు ఆ ప్రాక్టీస్ చేయడం కోసం గాను ఈ 6 నెలల సమయం ఇచ్చాడని అప్పటి నుంచి నేను అనుకుని 180 రోజులు. అవును నిజమే. నాకు ముదుగుబ్బోలు కూడా పిలిచారు, కానీ నేను ఫస్ట్ ఇక్కడికే నేను తీసుకుని ఇక్కడ లేకపోతే మళ్ళీ కావాల్సిన ఆలోచన చేద్దామని అనుకున్నాను నేను ముదుగుబ్బ వాళ్ళ గురించి. కానీ ఈశ్వరుడు ఏం చేశాడంటే, ఈశ్వరుడు మనకు ఈ పరిస్థితిని మనకు అనుగ్రహం చేశాడు. ప్లస్ మీ అందరి తరఫున, ఎస్పెషల్లీ మీ తరఫున వీరు అందరూ కలిపి ఏం చేశారు, ఖచ్చితంగా నేను ఉండేటట్లుగా, అంటే ఈ దీన్ని ఇక్కడ ఉండేటట్లుగా చేసి అందరితో కలిపి పంచుకునేటట్లుగా చేశారు. అదంతా మీ అందరికీ కూడా నేను కాబట్టి అవును సమయం సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా ఆ విషయాన్ని కూడా నేను బయట పెట్టాను. నాకు ఒకసారి తలుచుకుంటే ఈశ్వరుని యొక్క వైభవం ఎంత ఇదని తెలుస్తుంది. సరేనా? సరే, ఇప్పుడు ఒకరితో మనకు అవసరంలా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మల్లె పుష్పం ఉంటే దాని యొక్క వాసన ఖచ్చితంగా వస్తుంది. వాసనను ఒక్కసారి చూచిన తర్వాత దాన్ని ఎవడు విడిచిపెడతాడు? ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు. కొంత టైం పడుతుంది, దేనికైనా కొంత టైం పడుతుంది. తొందరపడాల్సిన పని లేదు. టైం పట్టేది మాకు ఇప్పుడు ఇక్కడ చిన్నప్పటి నుంచి మీరు స్వామి కాదు, మొన్న పర్లేదు, స్వామి దగ్గర మేము అడిగి మాట్లాడుతున్నాం, మీ దగ్గర ఇట్లే ఉండాల. ఎందుకంటే స్వేచ్ఛగా మాట్లాడాలా, ఫ్రీగా మాట్లాడాలా, భయపడకూడదు. ఉండే విషయాలను మాట్లాడి తెలుసుకోవాలి. అర్థమవుతుంది కదా? కాబట్టి మన దృష్టి అంతా ఆ మార్గంలోకి రావాలి. మనస్సు స్వేచ్ఛగా ఉండి మాట్లాడాలా, భయంతో ఉండి అడగకూడదు, భయం అనేది ఉండకూడదు. ఆ ఫ్రీడమ్ కావాల, ఆ స్వేచ్ఛగా మాట్లాడేంత ఇది కావాలా. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లడు ఎవడని వచ్చాడని అనుకోండి, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడని అనుకోండి, వాడిని చూసి ఎవరినన్నా చూసి ఆ చిన్నపిల్లడు ఏమన్నా భయపడతాడా? సిగ్గుపడతాడా? సిగ్గుపడ్డం కానీ భయపడ్డం కానీ ఉండదు. చూడండి, అట్లా ఉండల్లా.
స్వామీజీ దగ్గరకు పోయినప్పుడు మనము అంత ఇదిగా ఉండాల, అంత ఇదిగా మనం మాట్లాడే అంత చనువు ఉండాలి. కాబట్టి మీరు నన్ను ఇంకా బాగా ఇది కూడా చేస్తారు, కమాండ్ కూడా చేస్తారు. కాబట్టి నేను మిమ్మల్ని కమాండ్ చేస్తాను, మీరు నన్ను అదే విధంగానే కమాండ్ చేయొచ్చు. అంటే మాట్లాడవచ్చు, మాట్లాడుకుంటూ అంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకుంటూ మనం దాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. సరేనా? సరే, ఈ ఈ భావనలోకి మనం వెళ్ళి ఆ దీంట్లోకి మనం అనుభవంని మనం పొందాల్సి ఉంటుంది. సరే, శ్లోకం చెప్పి చేద్దాం. సంసారహృత్ కః శృతిజాత్మబోధః కో మోక్షహేతుః కథితః స ఏవ ద్వారం కిమేకం నరకస్య నారీ కా స్వర్గదా ప్రాణధృతాం అహింసా. శ్లోకం ఇప్పుడు చెప్పుకున్నాము. సర్లేండి, ఈ టాపిక్లో ఇది వచ్చినాం కాబట్టి చాలా, దీన్ని రేపు మళ్ళీ చెప్పుకుందాం. ఆ భావనలోనే ఉందాం, ఆ భావనలో ఉండి ఆ స్వరూపానుభవంలో అలాగే ఉండాలి అనేటువంటి దాన్ని మనం ఈశ్వరుని కోరుకుందాం. అటువంటి స్థితిలో ఈశ్వరుడు మనందరినీ ఉండగలిగేటువంటి స్థితిని ప్రసాదించమని ప్రార్థిద్దాం, వేడుకుందాం. అటువంటి స్థితిని సద్గురు పరమాత్మ మనందరికీ అనుగ్రహించి రక్షించుగాక. ఓ असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ तत्सत्. ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु. ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये. हर हर महादेव शंभो शंकर. जय सीताराम. हरिः ॐ तत्सत्. ॐ हरिः ॐ.